నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. జీవితంలో కష్టాలు వస్తుంటాయి కదా, వాటిని తట్టుకొని మళ్ళీ బలంగా నిలబడే శక్తి, దాని గురించి మన ముందు భావోద్వేగ స్థితిస్థాపకతను పెంపొందించడం అనే ఒక రచన ఉంది. దాని ఆధారంగానే ఈ చర్చ. మన అంతర్గత బలాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. అవును, ఇది బేసిక్గా మన మానసిక దృఢత్వం గురించిన విశ్లేషణ అన్నమాట. అంటే ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కుంగిపోకుండా ఎలా తిరిగి నిలబడాలి అని. ఈ రచన చెప్పేదేంటంటే, గాలి వస్తే కొన్ని చెట్లు వంగుతాయి కాని విరగవు కదా, అలా ఉండటం గురించి. సరిగ్గా చెప్పారు. గాలికి వంగే చెట్ల బాగుందా పోలిక. మరి ఈ రచన ప్రకారం మొదటడుగు ఏంటి? మన భావాలను అర్థం చేసుకోవడమేనా? అంటే మనకు కోపం వస్తుందా, సంతోషమా, లేక బాధగా ఉందా అని గమనించుకోవడం. అవును, దాన్ని స్వీయ అవగాహన అంటారు, మన ఫీలింగ్స్ని తెలుసుకోవడం. అయితే ఈ రచన ఇంకొంచెం ముందుకు వెళ్తోంది. ఆ ఫీలింగ్ ఎందుకొస్తోంది, ఏ ఆలోచన వల్ల కలుగుతోంది అని కూడా చూడాలంటోంది. ఉదాహరణకి, కోపమొచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోంది. అలాంటి శారీరక మార్పుల్ని కూడా గమనించడం ముఖ్యం. ఓ అలాగా? అంటే మన లోపల ఏం జరుగుతోందో ఒక డిటెక్టివ్లాగా పరిశీలించాలన్నమాట. మరి మన గురించి మనకు తెలిసాక, ముఖ్యంగా తప్పులు చేసినప్పుడు మనల్ని మనం దయతో చూసుకోవడం ఎలా? అదే కదా స్వీయకరుణ. కరెక్ట్. స్వీయ కరుణ అంటే మన పట్ల మనం కఠినంగా కాకుండా ఒక మంచి స్నేహితుడిలా ఉండటం. తప్పు జరిగితే అయ్యో నేనింతే అని నిందించుకోకుండా, పర్లేద్లే, ఇలా జరగడం సహజం, ఈ కష్టాన్ని నేను దాటగలను అని మనకు మనం చెప్పుకోవడం. చూడండి, ఇది మనల్ని ఓదారుస్తోంది, అదే సమయంలో సమస్యను ఎదుర్కొనే బలాన్ని కూడా ఇస్తోంది. అంటే మనతో మనం ఫ్రెండ్లీగా ఉండటం మనల్ని బలహీనపరచదు, ఇంకా స్ట్రాంగ్ చేస్తోందన్నమాట. మరి మనల్ని మనం చూసుకోవడంతో పాటు ఇతరుల సాయం తీసుకోవడం గురించి, అదే సపోర్ట్ సిస్టమ్స్. తప్పకుండా. బలమైన మద్దతు వ్యవస్థలు చాలా కీలకమని ఈ రచన చెబుతోంది. అయితే కేవలం స్నేహితులు, కుటుంబం ఉండటమే కాదు, ఆ బంధాలు ఎంత నాణ్యమైనవి అనేది ముఖ్యం. మనల్ని అర్థం చేసుకొని మనం చెప్పేది వినేవాళ్లు ఉండాలి, జడ్జ్మెంట్స్ లేకుండా. కొన్నిసార్లు మనమంచి కోరేవాళ్లే ఒత్తిడి పెంచొచ్చు. అందుకే ఎవరితో ఏం పంచుకోవాలో తెలియటం కూడా ముఖ్యం. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం బలహీనత కాదు, అదొక బలం అని కూడా నొక్కి చెబుతోందీ రచన. అర్థమైంది. మంచి సంబంధాలు ముఖ్యం. సరే, మరి కష్టాలొచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాల గురించి ఏం చెప్పారు? అంటే బయట నడవడం, పాటలు వినడం అలాంటివేను? అవి కూడా ఆరోగ్యకరమైన కోపింగ్ వ్యూహాలే. కానీ అవి కొన్నిసార్లు తాత్కాలికంగానే హెల్ప్ చేస్తాయి. ఈ రచన 2 రకాల పద్ధతుల గురించి మాట్లాడుతుంది. ఒకటి, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం, శ్వాసమీద దృష్టి పెట్టడం లాంటివి. రెండోది, సమస్యను డైరెక్ట్గా పరిష్కరించే పద్ధతులు. అంటే ప్రాబ్లంని చిన్న చిన్న భాగాలుగా చేసి సాల్వ్ చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. ఏ సిచ్యువేషన్కి ఏది వాడాలో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. పారిపోకుండా ఎదుర్కోవడానికి దారులు వెతకడం. ఓహో, చాలా క్లియర్గా ఉంది. అంటే ఈ మానసిక దృఢత్వం అనేది అది ఒక స్కిల్ లాంటిదన్నమాట. రాత్రికి రాత్రే రాదు. స్వీయ అవగాహన, స్వీయ కరుణ, మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్, సరైన కోపింగ్ పద్ధతులు, వీటన్నిటినీ ప్రాక్టీస్ చేస్తూ పెంచుకోవాలి. ఖచ్చితంగా. ఈ రచన చెప్పేది అదే. ఇదొక ప్రయాణం. రోజూ చేసే చిన్న చిన్న పనులే మనల్ని స్ట్రాంగ్గా మారుస్తాయి. ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం. గతంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని దాటడానికి మనకు ఏ బలం ఉపయోగపడింది, ఆ బలాన్ని ఇప్పుడు ఇంకా ఎలా పెంచుకోవచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఈ ఆలోచన మనకు ఉపయోగపడుతుంది కదా. అవును, నిజమే. ఆత్మపరిశీలన అది మనల్ని మరింత దృఢంగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మంచి ముగింపు.